న్యూస్ ఒక మంచి ఆలోచన, ఒక వినూత్నయత్నం. రాష్ట్ర పాలన అంటే కేవలం అధికార పార్టీ చేసే ప్రయత్నం మాత్రమే కాదు, ఒక బాధ్యతగా, ఒక నిబద్ధతగా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్లే సరికొత్త ప్రయోగం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి సాగించే ఓ మహత్తర కార్యం, మహాపరిపాలన అభివృద్ధి మంత్రం. ప్రజాభవన్లో ఇవాళ ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యలను క్లియర్ చేసుకోవడమే ఎజెండాగా ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాల్ చేసి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా ఇన్వైట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా తానే ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు డిప్యూటీ సీఎం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం దగ్గర క్లియర్ కావాల్సిన ఫైళ్లు చాలా ఉన్నాయి. అన్ని పార్టీల ఎంపీలు కలిసి పోరాడితేనే వాటిని సాధించనొచ్చన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు, ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఎన్నడూ లేని విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోతుంది ఈ రోజు. ఎందుకంటే ఈ మీటింగ్ లో కూడా అందరూ పార్టీ నాయకులు రావాలి, సమస్యలపై పోరాడాలి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధిపైనే దృష్టి పెడతానంటూ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా పనిచేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల అటు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది, రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ కూడా లేవంటూ తీవ్ర స్థాయిలో అటు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా విమర్శిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం పైన అటు వివక్ష చూపిస్తుంది మోడీ సర్కార్ అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాజాగా చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల సాధన కోసం అందరూ కలిసి రావాలంటూ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 11 గంటలకు అటు ప్రగతి భవన్, ప్రజాభవన్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల ఎంపీలు కలిసి వచ్చి మీటింగ్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినవి ఏంటి, అటు కేంద్రాన్ని ఏ రకంగా ఒప్పించాలి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడమా లేకుంటే కేంద్రంతో సయోధ్యతో వాటినన్నింటినీ సాధించడమా, ఏ రకంగా ముందుకెళ్ళాలి, రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అనే దానిపైన చర్చించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే బట్టి విక్రమార్క అన్ని పార్టీల ఎంపీలకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి ఈరోజు మీటింగ్కి హాజరు కావాలంటూ ఆహ్వానించారు. కానీ బీజేపీ నేతలు హాజరవుతారా లేదా అనేది ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈరోజు సునీల్ బన్సల్ పర్యటన ఉంది, అటు బీజేపీ మీటింగ్ కూడా, అటు బీజేపీ కార్యవర్గ సమావేశం కూడా ఉంది. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పార్టీ నిర్ణయాన్ని బట్టి పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయాన్ని బట్టి తాము హాజరవుతామంటూ చెప్పారు. ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా అటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తుంది. అంతేకాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తీసుకోవడం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం తీసుకుంది. దానికి సంబంధించి 14,100 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. మెట్రో రైల్ 2వ దశ దాని ఎక్స్టెన్షన్ చేయాలంటూ ఇప్పటికే డిపిఆర్లు కూడా రూపొందించారు. దానికి సంబంధించి 24,269 కోట్ల రూపాయలు కావాలంటూ అటు కేంద్రాన్ని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 1,800 కోట్లు కావాలంటూ కూడా కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ చాలా కాలంగా అడుగుతున్నారు. దానికి సంబంధించి సాధన కోసం ఇంకా ఓఆర్ఆర్కి అట్లనే రీజనల్ రింగ్ రోడ్కి మధ్య నిర్మించే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లకు 45,000 కోట్ల రూపాయలు, గోదావరి మూసి అనుసంధాన ప్రాజెక్టుకు 7,400 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇక హైదరాబాద్లో సివరేజ్ మాస్టర్ ప్లాన్కు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నిధులు, బయ్యారం స్టీల్ ప్లాంటు, గిరిజన్ యూనివర్సిటీ నిధులు,
ఇవన్నిటినీ కూడా సాధించుకోవాలి. ఖచ్చితంగా వీటినన్నిటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు కనుక సాయం చేసినట్లయితే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి కావాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. చూడాలి మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే ఈ మీటింగ్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాబోయే రోజుల్లో ఏ రకంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనకి రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను ఎలా తెచ్చుకోవాలనే దానిపైన కూడా ఈ మీటింగ్లో చర్చించనున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు, మోడీతో సయోధ్యతోనే రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులను అన్ని పనులను సాధించుకుంటామంటూ చెప్పారు. అది కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు విమర్శలు కూడా చేశారు. మోడీతో అంటగాగుతున్నారు, బీజేపీ పార్టీతో అంటగాగుతున్నారు. ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తానుంటాను. గత ప్రభుత్వం ఘర్షణ వైఖరి అవలంబించడం వల్లనే కేంద్ర ప్రభుత్వంతో అటు ప్రధానమంత్రి మోడీతో ఘర్షణ వైఖరి అవలంబించడం వల్లనే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు ఏవి కూడా దక్కలేదు, రావాల్సిన ప్రాజెక్టులు ఏవి కూడా రాలేదు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి తనకు ముఖ్యమంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఈరోజు మీటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. అఖిల, అయితే పవన్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తున్న తరుణంలో అటు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో కూడా నిధులు అందకపోవడం అనేది ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అటు బీజేపీ ఎంపీలు కూడా కేంద్రం సహకారం అందిస్తుంది, అభివృద్ధి జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ రెండింటి మధ్య కూడా వాదన జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ రోజు మీటింగ్ అయ్యి వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారా అండ్ ఇక్కడ నుంచి కూడా ముందుకి ఇద్దరు కలిసిమెలిసి ముందుకు వెళ్తారనే అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ నేతలైతే అటు కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకుంటూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించింది, అనేక ప్రాజెక్టులు ఇస్తూ ఉంది అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ వాస్తవానికి ఇప్పటిదాకా నేను చెప్పిన ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నాయి. గిరిజన యూనివర్సిటీకి నిధులు కావచ్చు, బయ్యారం స్టీల్ ప్లాంటు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నిధులు, హైదరాబాద్ సివరేజ్ ప్లాంట్, ఇవన్నీ కూడా చాలా కాలంగా పెండింగ్గానే ఉన్నాయి. గత ప్రభుత్వ వైఖరి వల్ల వీటిలన్నింటినీ సాధించుకోవడం కొంత జాప్యమైన నేపథ్యంలో ఖచ్చితంగా సయోధ్యతోనే వాటిలన్నింటినీ కూడా రాబట్టుకోవాలని తెలంగాణ రాష్ట్రం భావిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు. కేంద్రం ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ వెళ్ళి అటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ఖచ్చితంగా దిగి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతో మంచి జరుగుతుంది. ఖచ్చితంగా నిధుల సాధనకి ఈ మీటింగ్ తోడ్పడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడాలి మరి బీజేపీ నేతలు హాజరవుతారా, లేకుంటే సునీల్ బన్సల్ మీటింగ్ ఉంది కాబట్టి దానికి హాజరు కాకుండా స్కిప్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ హాజరు కాకుండా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మీటింగ్లో అటు బీజేపీ ప్రతినిధులు పాల్గొనకపోవడం ఆ పార్టీకే నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం దీని అంతటినీ కూడా గమనిస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగానే మారింది. అఖిల.